ఐపీఎల్ చరిత్రలో స్పాట్ ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ కుంభకోణం అనేవి చెరగని మచ్చలు లాంటివి. 2013లో జరిగిన ఈ ఉదంతం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా లోకాన్ని కుదేలు చేశాయి. అయితే ఆ టైంలో రెండు జట్లను కూడా బీసీసీఐ 2 ఏళ్లు బ్యాన్ చేసింది. ఈ క్రమంలో 2013 ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తన పేరును లాగినందుకు 2 ప్రముఖ మీడియా ఛానల్స్ మరియు ఒక జర్నలిస్ట్ పై భారత మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని 100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. దీంతో ఈ కేసులో మద్రాస్ హైకోర్టు విచారణకు ఆదేశించిన తర్వాత ఎంఎస్ ధోని తన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఇక ధోని తరపున సాక్ష్యాలను నమోదు చేయడానికి జస్టిస్ సివి కార్తికేయన్ ఒక అడ్వకేట్ కమిషనర్ ని నియమించారు. దీంతో ధోని ఈ విచారణకు నేరుగా హాజరు కాకపోవచ్చు. ఎందుకంటే టీమిండియాలో ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ధోని అక్కడికి వస్తున్నాడంటే కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొనే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ధోని తరపు లాయర్ ధోని వాంగ్మూలాన్ని అందించనున్నారు. ఇక ఈ కేసులో ధోని 2014లో నిందితుల నుంచి 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ కేసును దాఖలు చేశారు. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంపై జరిగిన ఒక టెలివిజన్ చర్చ సందర్భంగా తనపై పరువు నష్టం కలిగించే కమెంట్లు చేశారని ఎంఎస్ ధోని ఆరోపించారు. ఇప్పుడు వచ్చిన తాజా న్యూస్ ప్రకారం సీనియర్ న్యాయవాది పిఆర్ రామన్ ధోని నుండి విచారణ ప్రారంభించాలని కోరుతూ అఫిడవిట్ సమర్పించారు. కాగా ఈ కేసు దశాబ్ద కాలంగా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు ఇది బయటకు రానుంది.